హలో గైస్, వెల్కమ్ టు లెట్స్ డూ విత్ మీ. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే పూలు కట్టబోతున్నాం అనమాట. ఆల్మోస్ట్ అందరికీ పూలు ఎలా కట్టాలో తెలుస్తుంది, బట్ కాస్త డిఫరెంట్గా ట్రై చేద్దాం అనేసి. ఓకేనా? యాక్చువల్లీ నేను నార్మల్గా మనం ట్రై చేసేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ ఫ్లవర్స్ వీటిని ఇవి ఉన్నాయి కదా సన్నజాజులు, వీటిని డిఫరెంట్గా కడదామని ట్రై చేస్తున్నాను. సో దానికోసం నేను సన్నగా ఉంటుంది కదా ఒక దారము, అలాంటి దారం తీసుకుంటున్నాను. మన దగ్గర 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నార్మల్గా అయితే మనం ఇలాంటిది యూజ్ చేస్తాము. చూసారంటే దీనికి డిఫరెంట్, ఇది కాస్త మందంగా ఉంటుంది అనమాట, లావుగా. చాలా ఎక్కువ దారాలంతా కలిపి ఒక సింగిల్గా వచ్చి ఉంటుంది. ఇదైతే నార్మల్గా ఒక 2-3 లేయర్స్ కలిపి ఇలాంటి దారం తీసుకుంటున్నాను నేను. ఇంకొక దానికి నార్మల్గా అయితే ఇలాంటివి అయితే బాగుంటుంది లావుగా. సో జస్ట్ నేను ఇది తీసుకుంటున్నాను, ఈ వైట్ తీసుకొని ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ నేను ఈ సన్నజాజుల్ని ఎలా టై చేయాలి అంటే డిఫరెంట్గా చూపిస్తాను మీకు, థంబ్నెయిల్లో ఉన్నలాగా ఎలా టై చేయాలన్నది. సో ఫస్ట్ నేను 2 ఫ్లవర్స్తో స్టార్ట్ చేస్తున్నా. ఓకేనా? 2 ఫ్లవర్స్తో స్టార్ట్ చేసి రెండింటికి నార్మల్గా ఎలా వేసుకుంటామో అలానే. కొంతమంది నేనైతే 2 టైమ్స్ చుట్టుతాను ఇలా, కొంతమంది ఇలా వేస్తారు కదా, నేను ఇలా వేస్తామంట. అది నార్మల్గా డిఫరెంట్గా అంటే మనకి నేర్చుకున్న దాన్ని బట్టి ఉంటుంది కదా చిన్నప్పటి నుండి. సో నార్మల్గా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడైతే కింద ఒకదానికి టై చేస్తున్నాను. నార్మల్గా పైన వేసేటప్పుడు కనిపిస్తుందా, పైన వేసేటప్పుడు రెండింటికి కలిపి ఇలా వేసుకోవాలి. ఓకేనా? ఓకే. సో అలానే తీసుకోండి, కింద ఒక్కదానికి వేయండి. పైన వేసేటప్పుడు ఇంతకుముందు వేసిన ఫ్లవర్స్ని కూడా కలిపి టై చేయాలన్నమాట. అప్పుడు మనకి ఆ షేప్ అనేది వస్తుంది. సో నేను కొన్ని ఫ్లవర్స్ కట్టి చూపిస్తాను. మనకి ఫ్లవర్స్ కొన్ని చిన్నవి పెద్దవి అలా ఉంటాయి కదా. సో అవి లెవెల్లో రావడానికి లాస్ట్లో మనం కట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారంటే ఆల్రెడీ ఒకటి బ్రేక్ అయింది. సో లెట్ మీ డూ అగైన్. అందుకే అనమాట కాస్త ఇప్పుడు ఇలాంటి దారం తీసుకుంటేనే అవి కాస్త తెగిపోతున్నాయి. సో మందమైన దారం తీసుకుంటే ఇంకా అవి అంతగా అన్నీ తెగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంత సన్న దారం అయితే అంత సన్న దారం బెటర్ అనమాట. సో ఆల్రెడీ తెగిపోయింది. సో డోంట్ వరీ. ఓకే. సో నేను కొన్ని పెట్టి ట్రై చేస్తాను, ట్రై చేసాక చూపిస్తాను మీకు. అయితే అర్థమైంది కదా, కింద నార్మల్గా తీసుకొని పైన అయితే ముందు కట్టిన ఫ్లవర్స్ కూడా కట్టాలి. నేనైతే ఇక్కడ సింగిల్గా చూపిస్తున్నాను. మీరు నార్మల్గా కడతాం కదా, 2 పెట్టి ఇలా పెట్టి కడతాం కదా, అలా కూడా కట్టుకోవచ్చు. బట్ నా దగ్గర తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇలా కట్టి చూపిస్తున్నాను. చూసారా, ఇప్పుడే మీకు కనిపిస్తుంది. యా, ఇలా వస్తుంది అనమాట. సో నేను ఈ ఫ్లవర్స్ అన్నీ టై చేసి చూపిస్తాను. ఇలా టై చేసి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి కానీ, లేకుంటే మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కొప్పు పెట్టుకుంటారు కదా కొంతమంది, అలాంటి వాళ్ళు టై చేసుకోవడానికి కానీ బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇలా టై చేసుకుంటూ వెళ్ళిపోవాల్సింది. కొద్దిగా స్టార్టింగ్లో మాత్రం కాస్త కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ టై చేసేటప్పుడంతా స్పీడప్ అయిపోవచ్చు అనమాట. చూసారా? సో మీకు ఇది లెవెల్ కావాలంటే మళ్ళీ సిజర్తో మీరు కట్ చేసుకోవచ్చు, లేదా మనమే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇలా
మీకు కనిపిస్తుంది కదా, కింద నేను జస్ట్ ఇది తీసుకొని ఇలా చుడుతున్నాను. పైన అయితే ముందు కట్టిన పూను కూడా తీసుకొని ఇలా వేసేసుకుంటున్నాను అనమాట. ఇలా ఓకేనా. ఇది కింద ఇక్కడ ఊడిపోయింది కదా, అది అలానే వదిలేయండి అనమాట. సో ఇవి కాస్త ఇలా ఫ్లవర్స్ కొద్దిగా మొగ్గల నుంచి కొద్దిగా పువ్వులాగా చేంజ్ అయినప్పుడు ఆ గ్యాప్ కూడా కనిపించదు. సో ఆ గ్యాప్ కోసం మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో కేర్ఫుల్గా ట్రై చేసుకుంటూ రావాలి. ఎందుకంటే సడన్గా మిడిల్లో బ్రేక్ అయి మరీ ఒకటి రెండు బ్రేక్ అయితే వాళ్ళు మరీ ఎక్కువ బ్రేక్ అయిపోతే మళ్ళీ మనం కట్టింగ్ వేస్ట్ అయిపోతుంది. దీన్ని మళ్ళీ అటాచ్ చేయడానికి కూడా అవదన్నమాట. నార్మల్గా ఫ్లవర్స్ అయితే మిడిల్లో కట్ అయితే అటాచ్ చేస్తాం కదా, దీన్ని అలా కూడా చేయలేము. సో ఎందుకంటే ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది కాబట్టి. సో ఇంకా నేను ఈ మెథడ్ అయితే ఇంకా దీంతో స్టార్ట్ చేస్తున్నా. సో ఎలా ఉంటుందో చూపిస్తాను. జస్ట్ సిజర్తో కట్ చేసేసుకుందాం. ఎండ్ కొద్దిగా వదిలి కట్ చేసుకుందాం. సో ఇక్కడ చూసారా, మనము కట్టిన సైడ్ ఏమో ఇలా ఉంటుందన్నమాట. చూసారా, ఒక ట్రాక్ లాగా బాగా వచ్చింది కదా, మీకు కనిపిస్తుంది కదా. సో ఇలా వస్తుందన్నమాట, ఒక ట్రాక్ లాగా. అండ్ బ్యాక్ సైడ్ చూసారంటే బాగా, అంటే ఒక జడని మనం అల్లినప్పుడు ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. ఎస్, ఎంత బాగుందా కదా. సో ఇలా వస్తుందన్నమాట. ఇది ఒక మెథడ్. సో దీని ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ ఉంటే ఇలా రౌండ్గా చుట్టి కొప్పుకు పెట్టుకోవడము, చిన్నపిల్లలకి అందంగా పెట్టచ్చు అనమాట ఇది. సో ఇదొక మెథడ్ అనమాట. అండ్ ఇప్పుడు నార్మల్గా టై చేస్తాం కదా, నార్మల్గా టై చేయడం అందరికి వచ్చి ఉంటుంది. బట్ నేను ఇలా సింగిల్గా పెట్టి డిఫరెన్స్ చూపించడం. సో కొన్ని ఫ్లవర్స్ నేను ఆల్రెడీ నార్మల్గా ఎలా కడతామో అలా కట్టి ఉంచాను అనమాట. నార్మల్గా మనం ఎలా కడతామో సింగిల్ వేసి అలా అనమాట. సో ఇప్పుడు మీకే కనిపిస్తుంది. ఒకసారి నేను హ్యాండ్లో పెట్టి చూపిస్తాను. ఈ రెండింటి చూడండి డిఫరెన్స్, మీకే కనిపిస్తుంది కదా. ఇదేమో కాస్త మన జడ అల్లికలాగా వచ్చింది, ఇదేమో నార్మల్గా ఎలా వస్తుందో అలా. సో మీకు రివర్స్లో వేసుకొని చూపిస్తాను. సీ హౌ బ్యూటీ ఇట్ ఈస్. ఇదన్నమాట, ఇది డిఫరెన్సెస్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాళ్ళ ద్వారా ఎలా కట్టడం అనేది నేర్చుకుందాం. నార్మల్గానే కొంతమందికి కట్టడం రాదు కదా చేతులతో. సో చేతులతోనే రాదు, కాళ్ళతో ఎలా వస్తుందంటారా? కాళ్ళతో ఇంకా చాలా ఈజీగా కట్టచ్చు. సో మనం ఏం చేస్తామంటే ఒక థ్రెడ్ తీసేసుకొని 2 ఎడ్జెస్ ఉన్నలాగా అంటే కట్ చేసేసుకోండి. ఒక థ్రెడ్ తీసేసుకొని ఒక ఎడ్జ్ తీసుకొని ఇలా మిడిల్లో ముడేసుకోవాలి. అదో ఇలా. ఇంకో ఎడ్జ్ ఏమో ఇక్కడ ఉంటుంది, ఇలా ఉంటుంది. ఫైనల్ ఎలా ఉంటుందంటే ఇలా. సో ఒకటేమో ఇలా ఉంటుంది ఇలా, ఇంకొక ఎడ్జ్ ఏమో ఇక్కడ ఉందన్నమాట. సో అర్థమైందా? ఇది వచ్చి మన కాళ్ళకి తగిలించుకోవడానికి ఇది. సో ఈ ఎడ్జ్ ద్వారా మనము ముడేసుకుంటూ రావాలి. సో నార్మల్గా మన కాళ్ళకి ఒక ఎడ్జ్ ఉంది కదా, ఏదైతే ముడి లేకుండా ఇలా వేసేసుకున్నామో దీన్ని మనం కాళ్ళ బొటన వేలకు ఇలా తగిలించేసుకొని సైడ్ పెట్టేసుకోండి. సో ఇప్పుడు మన దగ్గర ఏముంటుందంటే మన చేతిలో ఇది ఉంటుంది, ఈ ముడి వేసిన థ్రెడ్ అండ్ ఇంకొక ఎడ్జ్ ఏదైతే మనం వదిలేసామో ఆ ఎడ్జ్ ఉంటుందన్నమాట. సో ఏం చేస్తానంటే నేను దీన్ని మల్లెపూలతో చూపిస్తాను ఈజీగా. సో ఒక మల్లెపూ తీసేసుకొని ఈ మిడిల్లో పెట్టేసుకున్నాక ఇలా ఈ 2 థ్రెడ్స్కి ఆ పక్క అవతల వదిలి జస్ట్ ఇలా ముడేసుకునేలా లాగాలన్నమాట. ఓకేనా? సో ఇంకొకటి నెక్స్ట్ అలానే జస్ట్ ఇలా పెట్టేసుకొని, సో మల్లెపూలు
చాలామందికి అన్ని పూలు కట్టడం వచ్చు, బట్ మల్లెపూలు కట్టడం రాదు. సో అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అన్నమాట బాగా. ఇది చూసారా, జస్ట్ ఇలా నేను కొన్ని ఫ్లవర్స్ పెట్టి చూపిస్తాను. ఫ్లవర్ పెట్టడం ఏమో ఈ 2 దారాలకు మధ్యలో పెట్టాలి. ఈ కార్నర్ వేసేటప్పుడు 2 దారాలను కలిపి వేసి వాటి మధ్యలో నుంచి లాగి ఇలా దగ్గరికి తీసుకోవాలన్నమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బి. సో మీరు కానీ డబుల్ లేయర్తో కట్టేదిగా ఉంటే 2 ఫ్లవర్స్ పెట్టి కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు. సో చూసారా, నార్మల్గా ఎలా వస్తుంది, ఇది కాస్త డిఫరెంట్గా వస్తుంది. నేను ఇంకొక 10 ఫ్లవర్స్ పెట్టి చూపిస్తాను, అప్పుడు మీకు కరెక్ట్గా ఐడియా వస్తుంది. చాలా ఈజీగా బాయ్స్ కూడా కట్టేసుకోవచ్చు అనమాట. బట్ పూజలకి అలాంటి వాటికి యూజ్ చేయలేము, బికాజ్ మనం కాళ్ళతో కడుతున్నామని కాదు కానీ బటన్ వేలే యూజ్ చేస్తున్నాం. బట్ ఎందుకో కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి కదా మనకి. సో యాక్చువల్లీ ఇది కూడా చేతితో కట్టినట్లే లెక్క, బట్ ఆ దారాన్ని కాళ్ళతో పెట్టుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ మనం పూజలకి అయితే ఇలా కట్టుకోరు. ఫస్ట్ స్టార్టింగ్ కట్టినవి 1-2 ఊడిపోతూ ఉన్నా మీరేం పట్టించుకోకండి. చూసారా, ఓకే, ఫస్ట్లో ఉన్నవి వచ్చేసాయి. నేను ఇంకా కొన్ని కట్టి చూపిస్తాను మీకు. అయితే అవి నాకెందుకో తెలియట్లేదు స్టార్టింగ్లో. సో ఇలా థ్రెడ్ ఎండింగ్ వచ్చేంత వరకు కట్టుకోవచ్చు. మీరు ఇదే చూస్తుంటే ఇది ఒక రౌండ్ షేప్లో టర్న్ అవుతుంది చూసారు, ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట హ్యాపీగా. కాస్త టైట్ కట్టేసుకొని ఊడిపోతున్నాయి. యాక్చువల్లీ కాళ్ళతో కట్టేటప్పుడు ఏం చేయాలంటే కాస్త జాగ్రత్తగా టై చేయాలి. మీరు గమనిస్తుంటే ఇంతకుముందు కట్టిన ఫ్లవర్స్ వచ్చి నేను కాస్త దారం గట్టిగా లాగేలోపు అవి దారం తెగిపోయింది. సో మళ్ళీ టై చేశాను ఫస్ట్ నుంచి. సో ఎడిటింగ్లో రిమూవ్ చేసాం, యాక్చువల్లీ దారం తెగిపోయింది మిడిల్లో. సో జాగ్రత్తగా కేర్ఫుల్గా కాస్త చూసి లాగాలి అన్నమాట. మరీ గట్టిగా మనం బలమంతా ఉపయోగించి లాగకుండా కాస్త సున్నితంగా. సో తెగిపోతే మళ్ళీ ఫ్లవర్స్ వేస్ట్ అయిపోతుంది. ఒక ఇది తెగిపోయినా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తుంటే ఇట్ ఆల్మోస్ట్ ఇది రౌండ్ షేప్లో వచ్చేసింది అన్నమాట. సో చూసారా, సో ఇలా ఇంకొక 2 ఫ్లవర్స్ కడతాను నేను. 2 పూలు పెట్టి కట్టేస్తాను. సో మీరు ఫైనల్ కావాలంటే ఏదైనా ఇంకా డిఫరెంట్ ఫ్లవర్ పెట్టి, లేకంటే ఇది పెట్టి చూసారా రాలిపోతుంది, డిఫరెంట్గా పెట్టి కట్టేసుకోవచ్చు అనమాట. సో ఇట్ ఈస్ అంటే మన చేయి తగిలే కొద్దీ అవి రాలిపోతూ ఉన్నాయి ఆ రౌండ్ షేప్. అందుకే అనమాట జాగ్రత్తగా టైట్గాను కట్టాలి, అట్లానే మరీ టైట్గా లాగకూడదు. సో చూస్తే ఇది చూసారు రాలిపోతుంది. సో నేనైతే దీన్ని ఇంకా డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. యాక్చువల్లీ నేను ఏం చేశానంటే కాడలు కాస్త లోపలికి పెట్టి కట్టాల్సింది. సో ఇదనమాట, ఇది 3 వేస్ అనమాట. ఇక్కడ చూస్తే మనం నార్మల్గా కట్టిన ఫ్లవర్స్ ఇవి, నార్మల్గా మనం ఎలా కట్టుకుంటాం అలా. ఇది వచ్చి కాస్త డిఫరెంట్గా నేను కాస్త జూమ్ వేసి చూపిస్తాను. ఇది చూస్తే ఇది మనం కాళ్ళతో టై చేసింది అనమాట. ఎంత క్యూట్గా వచ్చింది కదా. జస్ట్ మీరు ఇలాంటి కాడలు పడిపోతున్నాయి అన్నమాట. ఇలాంటి
ఇలాంటి ఫ్లవర్స్ ఉన్నాయి. సో జస్ట్ కాస్త మీరు కాస్త లోపలికి జరిపేసుకోవాలి. సి హౌ క్యూట్ ఇట్ ఈస్. మళ్ళీ ఇవి వచ్చి నార్మల్వి. ఓకే, ఇవి కాస్త ఉల్టా అయినాయి. సో ఇవి నార్మల్గా టై చేస్తాం కదా, అలా అనమాట. ఒక్క నిమిషం. జస్ట్ ఇవి ఉల్టా అయినాయి. సో ఇవి నార్మల్గా టై చేస్తాం మళ్ళీ. ఇదేమో డబుల్. ఎంత బాగా వచ్చిందో కదా, ఇక్కడ చూస్తున్నారా లేయర్స్. అండ్ నేను దీన్ని రివర్స్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని కూడా మనం ఇలాంటి షేప్ వచ్చేంత వరకు చేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చిన్నపిల్లలు పెడితే చాలా క్యూట్గా ఉంటుంది అనమాట. సో ఇది 3 ways అనమాట. ఇదేమో కాళ్ళతో టై చేసాము, ఇదేమో నార్మల్గానే కానీ డబుల్ లేయర్ అనమాట, ఇది సింగిల్ లేయర్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం, మరిన్ని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం కీప్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ప్లీజ్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. So please subscribe to our channel. Thank you. Bye bye.